హలో అందరికీ, ఈరోజు నేను మైదాతో బిస్కెట్స్ చేయబోతున్నాను. ఇంట్లోనే ఈజీగా, ఓవెన్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసేద్దాం పదండి బిస్కెట్స్ ఎలా చేయాలో. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. మైదా, షుగర్, మిల్క్, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచి. ఒక మిక్సర్ జార్ తీసుకుని దాంట్లో షుగర్ వేసుకుని యాలకులు కూడా వేసుకుని 3 దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ పౌడర్ తీసుకుని దీంట్లో షుగర్ వేసుకున్నాక మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇది కూడా బాగా కలుపుకొని నెయ్యి ఇలా గట్టిగా ఉన్నదే వేసుకోవాలి, హీట్ చేయకుండా. తర్వాత మైదా వేసుకోవాలి. దీన్ని కూడా బాగా ఉండలేకుండా కలుపుకోవాలి. కొంచెం పలుసుగా ఉంటే మరి కొంచెం మైదా వేసుకొని ముద్దలా అయ్యేటట్టు కలుపుకోవాలి. దీన్ని ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత బాదం, జీడిపప్పు పౌడర్ వేసుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని చపాతీలా ఒత్తుకుని ఏదైనా ఒక చిన్న మూత తీసుకుని దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. బిస్కెట్స్లా ఏదైనా షేప్ మీకు నచ్చింది కట్ చేసుకుని పెట్టుకోవాలి. నెయ్యి రాసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని ఇవన్నీ తీసుకుని ఒక మందపాటి గిన్నెలో ప్రీ హీట్ చేయాలి. చేసిన తర్వాత ఇవన్నీ ప్లేట్తో పెట్టుకోవాలి. దీన్ని ఒక 10 to 15 minutes అంతే, బిస్కెట్స్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.